హలో గైస్, దిస్ ఇస్ యామిని దేవి అండ్ యూ వాచింగ్ యామిని ఫ్యాక్ట్. సో ఈరోజు వీడియోలోని 4000 వాచ్ టైమ్ అవర్స్ ఫాస్ట్గా ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. సో నేను తమ్నైల్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను, నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను అని చెప్పేసి. నేను ఇప్పుడు ర్యాండమ్గా ఒక లాంగ్ వీడియోని అయితే తీసుకొని మీకు 4000 వాచ్ టైమ్ అవర్స్ కంప్లీట్ అయ్యలేదు అనేది చూపిస్తాను. అండ్ ఆ వీడియోకి నేను యూజ్ చేసినటువంటి ట్రిక్స్ అండ్ టిప్స్ ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ చూసుకున్నట్లయితే 19K 19,000 వ్యూస్ వచ్చినటువంటి ఒక వీడియోని అయితే ఓపెన్ చేస్తున్నాను, లాంగ్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాంగ్ వీడియో ఎప్పుడు కూడా 8 నిమిషాల పైకి ఉండేలా చూసుకోండి. 8 నిమిషాలు తక్కువ ఉన్నా పర్వాలేదు, బట్ మ్యాక్సిమం టైం అయితే 8 అవర్స్ అబవ్ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ మీకు నేను ఫస్ట్ అయితే వీడియో పెర్ఫార్మెన్స్లోకి వెళ్ళి ఇది ఎంత వాచ్ టైమ్ అవర్స్ని కంప్లీట్ చేసుకుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 19K వ్యూస్ రీచ్ అయింది. ఒక వీడియోకే మనకు చూసుకోవచ్చు 974 వాచ్ టైమ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. మ్యాక్సిమం 1000 వాచ్ టైమ్ అవర్స్ ఇంకా వస్తూ ఉన్నాయన్నమాట. అండ్ ఈ ఒక్క వీడియోకే మనకి 208 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఒకటే వీడియోకి. అండ్ మనకి ఇక్కడ రెవెన్యూ ఎంత వచ్చిందండి, ఈ ఒక్క వీడియోకే 1000 రూపీస్ వచ్చింది. ఈ ఒక్క వీడియోకి మాత్రమే 19,000 వ్యూస్ అన్నప్పటికీ ఒక వీడియోకే మనకి 1000 రూపీస్ వచ్చింది. సో బేసిక్గా మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వాళ్ళు స్టిక్ ఆన్ అయి చూడడం అనేది 1 పాయింట్ అనమాట. సో ఇంకొక వీడియో నేను మీకు తీసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వ్యూ ఆల్లో కొడితే లాంగ్ వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ మనకి మెన్షన్ అవుతాయి. సో ఇందులో నేను ఎక్కువ వ్యూస్ వచ్చిన దాన్ని ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో అప్పుడు మీకు ఆ వాచ్ టైమ్ అవర్స్ క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ 53K వ్యూస్ అయితే ఒకటి వచ్చింది. దీన్ని మనం ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను వాచ్ టైమ్ అవర్స్ ఒక్క వీడియోకి ఎంత వచ్చిందో చూపిస్తాను. దానికి మీరు వీడియో పర్ఫార్మెన్స్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ లాంగ్ వీడియోకి మనకి ఎంత వ్యూస్ వచ్చాయి, 53.9K వ్యూస్ అయితే వచ్చాయి. సో దీనికి ఇప్పుడు వాచ్ టైమ్ అవర్స్ ఎంత వచ్చాయో చూడండి. వాచ్ టైమ్ అవర్స్ చూడండి, 2200 వాచ్ టైమ్ అవర్స్ ఈ ఒక్క వీడియోకే వచ్చేసినాయి అనమాట. ఇందాక 900, ఇప్పుడు 2200 వాచ్ టైమ్ అవర్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తాను నేను మీకు. ఇంకొక వీడియో ఒక 1 lakh వరకు రీచ్ అయినటువంటి ఒక లాంగ్ వీడియో అయితే ఉంది. అది మీకు ఓపెన్ చేసి నేను చూపిస్తాను. ఇది చూడండి, 1 lakh, దీనికి 1 lakh వ్యూస్ అయితే వచ్చాయి లాంగ్ వీడియోకి. సో ఇక్కడ నేను మీకు అనలిటిక్స్లోకి వెళ్ళి చూపిస్తాను. చూడండి ఇది 1 lakh వ్యూస్ వచ్చాయి. చూడండి ఒకసారి వాచ్ టైమ్ అవర్స్ ఎంత అయ్యాయండి, దీనికి 4900 వాచ్ టైమ్ అవర్స్ ఒక్క వీడియోకే వచ్చేసాయి అనమాట. ఇప్పుడు నేను ఫ్రీ ప్రమోషన్స్ అయితే చేయబోతున్నాను. ఈ ఫ్రీ ప్రమోషన్స్ అనేవి ఆబ్వియస్లీ ఫ్రీగానే చేస్తున్నవి, మనీ ఏం తీసుకోకుండానే. మీ వీడియోస్ కింద ఎవరైతే మీరు కమెంట్ చేస్తారో ఫ్రీ ప్రమోషన్ అని, వాళ్ళని నేను ప్రమోట్ చేస్తాను అని చెప్పాను. అలాగే నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని కూడా, పైన ఉన్న వాళ్ళని నేనైతే ప్రమోట్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లోని, ఇదైతే షూర్. సో ఎలాంటి అమౌంట్ తీసుకొని ఎవరైనా వచ్చి మీకు మెసేజ్ చేసి నేను ఎవరైనా వ్యూస్ రప్పిస్తాను, సబ్స్క్రైబర్స్ రప్పిస్తాను, వాచ్ టైమ్ అవర్స్ మీరు ఇంత అమౌంట్ ఇచ్చారంటే నేను కంప్లీట్ చేసేస్తాను అని ఎవరైనా నా నేమ్ మీద వచ్చారంటే మాత్రం వాళ్ళు అస్సలు నమ్మకండి. ఇట్స్ కంప్లీట్లీ ఫేక్. ఓకే, మీరు గుడ్డిగా నమ్మొద్దు. అవసరమైతే వాళ్ళని వీడియో కాల్ చేయమనండి, మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను మీకు ఈ కింద ఎవరైతే ఫ్రీ ప్రమోషన్ అని పెట్టారో వాళ్ళని చేస్తాను గైస్. ఇక్కడ చూడండి, జెస్సీ లైఫ్ లైన్స్ గైస్, తినని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలానే గాయత్రి అప్పల 3333. సో ప్లీజ్ ప్రమోట్ చేయండి, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రాకేష్ బాబు గౌడ్ వ్లాగ్స్, తినని కూడా మీరు ఇక్కడ కనిపిస్తుంది నా కమెంట్స్లోనే ఉంటారు తన ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కామెడీ బాయ్ 1438 ప్లీజ్ సబ్స్క్రైబ్. క్రియేట్ విత్ శరత్రాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. భక్తి వరల్డ్ వేణు ప్లీజ్ సబ్స్క్రైబ్. అన్న చెల్లెళ్ళ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. భాస్కర్ల శిరీష ప్లీజ్ సబ్స్క్రైబ్. అంటే SM సిస్టర్ కిచెన్ అని ఉంటుంది. తిన మనకి లాంగ్ బ్యాక్ నుంచి కూడా సబ్స్క్రైబర్. నేను చాలాసార్లు తను కమెంట్ అయితే చూస్తాను నా వీడియో కింద. ఎప్పుడు లాంగ్ వీడియో పెట్టినా తను కమెంట్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, ఒక్కరికొకరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్కి మీకు కావాలి అనుకుంటే మీరు కమెంట్లోని సబ్స్క్రైబ్ చేశాను ప్లీజ్ ప్రమోట్ మీ అని పెట్టండి. నేను హ్యాపీగా మిమ్మల్ని అయితే ప్రమోట్ చేసేస్తాను ఫ్రీగా. సో ఇలా ఫస్ట్ మీరు టార్గెట్ చేయాల్సిన దేనికి, వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా మీకు వాచ్ టైమ్ అవర్స్ కూడా కంప్లీట్ అవుతాయి. అండ్ వాచ్ టైమ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలంటే ఫుల్గా మీ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూడాలి. సో మీ వీడియోలో కంటెంట్ అనేది ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ మీరు చెప్పే విధానంలో ఓకే ఈ అమ్మాయి మనకి ఇష్యూ క్లియర్ చేస్తుందని వాళ్ళకి అర్థం అవ్వాలి. సో ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే
హుక్ పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థంబ్నెయిల్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. థంబ్నెయిల్ మీరు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ స్టక్ అయిపోయి ఉన్నట్లు కూడా మీరు కావాలంటే మీ థంబ్నెయిల్ని మార్చుకోవచ్చు. థంబ్నెయిల్లోని మీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది, మీరు ఏ వీడియో చేస్తున్నారో దాని టైటిల్, మీ ఫోజు, ఒక ప్రూఫ్ పెట్టారనుకోండి, ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయడం అనేది మన ఫస్ట్ పాయింట్. తర్వాత మనం టార్గెట్ చేసేది దేనికి, వాచ్ టైమ్ అవర్స్కి. కాబట్టి స్టార్టింగ్ 30 సెకండ్స్ కూడా మీరు హుక్ పాయింట్స్ అందించాలి. అంటే హుక్ పాయింట్స్ అంటే ఏంటి? హుక్ పాయింట్స్ అంటే ఏంటంటే వాళ్ళని ఆకర్షించుకునేలా చేయడం. లైక్ మీరు ఒక కంటెంట్ గురించి చెప్పేటప్పుడు స్టార్టింగ్లోనే మీరు ఇలా అస్సలు చేయొద్దు, లేదంటే ఇలా చేయడం వల్ల ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసినప్పుడు ఏమైంది, ఎలా చేయకూడదు అని వాళ్ళ స్టిక్ అయి చూస్తారు. దాన్నే హుక్ చేసుకోవడం అంటారనమాట. మీ వీడియోలోని నేను ఇందాక చెప్పినట్టుగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటటువంటి స్కిల్ ఉండాలి. ఒక స్కిన్ ఎలర్జీ కోసం వాళ్ళు టైప్ చేసిన, ఒక కర్రీని కొంచెం ఉప్పు ఎక్కువ అయిపోయింది, దాన్ని ఎలా కవర్ చేయొచ్చు, ఇలాంటి కొంతమంది ట్రిక్స్ ట్యూటోరియల్స్ చేస్తుంటారు కదా, వాళ్ళకి 100% రిజల్యూషన్ అనేది మీ వీడియోలోని కలిగించేలా మీరు చేసుకోవాలి. సో వాళ్ళు ఆగి చూస్తారనమాట. ఇంకా మనం ట్రిక్స్ ఏం ప్లే చేయొచ్చు అంటే, వాచ్ టైమ్ అవర్స్ అనేది గెయిన్ చేసుకోవడానికి మనం ప్లేసెస్ మార్చడం అనమాట. అంటే ఒకే ప్లేస్లో ఉండి చేయకుండా, ఇప్పుడు ఒకే దగ్గర కూర్చొని నాన్ స్టాప్గా అలా వాడు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎవరు చూడరు ఆ వీడియోని. అలా కాకుండా కెమెరా యాంగిల్స్ని ఒకసారి మొక్కల దగ్గర నడుస్తూ విలాగ్ చేయడం, ఇంకొకసారి 1 minute 2 minutes తర్వాత నుంచి మళ్ళీ ఇంట్లో కూర్చొని విలాగ్ చేయడం. అలా చేసినప్పుడు నీ వెనకాల ఉన్నవి వ్యూవర్స్కి ఏంటంటే కొత్తగా కనిపిస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళు స్టిక్ అయ్యి కంటిన్యూగా కొత్తగా చూపిస్తున్నాడు కదా, కొంచెంసేపు నీ మాటలు వింటాడు, కొంచెంసేపు నీ అవుట్ఫిట్ చూస్తాడు, కొంచెంసేపు నీ బ్యాక్గ్రౌండ్ చూస్తాడు, కొంచెంసేపు నీ కంటెంట్ చూస్తాడు. సో ఎండ్ ఆఫ్ ది డే నీ కంటెంట్కి కట్టిపడిపోయి, ఆ వీడియో కట్టిపడిపోయి ఉంటాడు అనమాట. బికాజ్ నువ్వు అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు, ఏదైనా విలాగ్ చేస్తున్నావు, నువ్వు ఏదైనా బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ చూపిస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు అంటే వాడు స్టిక్ ఆన్ అయి ఉండాలంటే కెమెరా యాంగిల్స్ అనేవి మార్చడం కూడా దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రిక్ టు గెట్ 4000 వాచ్ టైమ్ అవర్స్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి, కన్సిస్టెన్సీగా పెట్టడం ఒకటి. మీరు పెర్ డే ఒకటి పెట్టినా, రోజు విడిచి రోజు పెట్టినా అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. మధ్యలో 4-5 రోజులు వదిలేయడం అలాంటివి ఎప్పుడు చేయకూడదు, వెనక్కి పడిపోతారు. ఇంకా ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే టైటిల్. ఈ టైటిల్ ఏదైతే ఉందో మీ పైన ఉన్నటువంటి థంబ్నెయిల్కి తగ్గట్టుగానే కింద టైటిల్ ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది మీకు చాలా యూజ్ అవుతుంది, ట్రస్ట్ మీ. సో నెక్స్ట్ ఇక్కడ కిందకి వెళ్తే ఇక్కడ డిస్క్రిప్షన్లో మనం ఇక్కడ క్వెరీస్ని యాడ్ చేయాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఏ వీడియో చేస్తున్నారో దాని యొక్క డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ పెద్దగా మీరు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. హ్యాష్ ట్యాగ్స్, అలాగే వీటిని ఏమంటారంటే కీవర్డ్స్, క్వెరీస్ అంటారు. ఇవి ఎందుకు ఇంపార్టెంటో కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు మీ వీడియో యాడ్ డిస్క్రిప్షన్లో ఇవన్నీ యాడ్ చేశారు కదా, ఒక్కొక్కరు ఇప్పుడు ఇది చేసిన వీడియో ఏంటి, వీడియో వైరల్ అవ్వడం ఎలా అనే దాని గురించి చేశాను. అందరూ ఒకేలాగా సెర్చ్ చేయరు. కొంతమంది హౌ టు గెట్ మోర్ వ్యూస్ అని సెర్చ్ చేస్తారు, ఇంకొంతమంది టిప్స్, షార్ట్స్ వైరల్ టిప్స్ అని టైప్ చేస్తారు, కొంతమంది ట్రిక్స్ అని టైప్ చేస్తారు, కొంతమంది స్మార్ట్గా ఎలా తెచ్చుకోవాలి, ఇలా ఒక్కొక్కలా టైప్ చేస్తారు. ఎవరు ఎలా టైప్ చేసినా మన కంటెంట్ వాడికి వెళ్ళేలా చేయాలంటే ఆ అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి అన్ని క్వశ్చన్స్ని మీరు ఇక్కడ వెయ్యాలి. సో అప్పుడు ఈ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆటోమేటిక్గా ఓకే, పలానా వాడి దగ్గర ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఈ క్వశ్చన్ యాడ్ చేశాడు, వాడి దగ్గర ఆల్రెడీ మేబీ ఈ ఆన్సర్ ఉండే ఉంటుంది అని మన వీడియోని వాడికి రిఫర్ చేస్తుంది. సో వాడు చూస్తాడు. ఆబ్వియస్లీ మనం ఇన్ఫర్మేషన్ అందులో ఇచ్చాం కాబట్టి ఎండ్ వరకు చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సేమ్ హ్యాష్ ట్యాగ్స్ కూడా అంతే. మనం ఎప్పుడైనా హ్యాష్ ట్యాగ్స్ సరదాగా నార్మల్గా యాడ్ చేస్తారనుకుంటారు, కానీ అది వన్ ఆఫ్ ద ట్రిక్ ఉండడానికి. సో ఇది కూడా మీకు బాగా పనిచేస్తుంది అనమాట. ఇలా హ్యాష్ ట్యాగ్స్, ఈ కీవర్డ్స్ ఇంత టైప్ చేయలేము, దీనికి ఏమైనా యాప్ ఉందా అని అడిగితే దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో. మీకు ఆ వీడియో దాని గురించి కూడా ఒక వీడియో ఉంది. మీకు ఆ వీడియో కావాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి.